K6 అభిమాన ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిసారి మన నిజామాబాద్కి అభిమానించుకోవడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. క్లైమేట్ పరంగా గాను, ఫెస్టివల్స్ పరంగా గాను, ఎడ్యుకేషనల్ లెవెల్స్లో గాను, స్పోర్ట్స్లో, నేషనల్ గేమ్స్లో కానీ ఎవ్రీ సీజన్లో ఏదో ఒక మనకి అభిమానించడానికి ఏదో ఒక రీజన్ ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రిజల్ట్ సీజన్, సమ్మర్లో పిల్లలు ఊర్లలోకి వెళ్తారు ఎంజాయ్ చేయడానికి. దాని మధ్యలో ఏదో ఒక చిన్న టెన్షన్ ఉంటూనే ఉంటుంది రిజల్ట్స్ గురించి. సో నిన్న మనకందరికి తెలుసు CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళ రిజల్ట్స్ పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మన నిజామాబాద్లో సౌత్ రీజియన్లో టాప్గా మన నిజామాబాద్ ఉండింది అనే ఒక మాట కూడా మనకి గర్వించుకోవడానికి ఉంది. సో ఇప్పుడు మన నిజామాబాద్లోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ అరౌండ్ 5 చిల్డ్రన్కి 10 out of 10 వచ్చింది. సో వాళ్ళ పేరెంట్స్ నుంచి తెలుసుకుందాం ఎక్కువ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఒక సిచ్యువేషన్లో. బికాస్ CBSE మనకి అందరికి తెలుసు ఒక మామూలుగా రఫ్ థాట్లో ICSI అండ్ CBSE బోర్డ్స్లో కొంచెం మార్క్స్ స్కోరింగ్ కానీ ర్యాంక్స్ కానీ స్కోర్ చేయడం కొంచెం టఫ్ టాస్కే. సో అలా అన్నప్పుడు మన నిజామాబాద్కి అండ్ ఆఫ్టర్ ఆల్ ఇన్ తెలంగాణలో సౌత్ రీజియన్లో మనకి తెలంగాణకి గర్వంగా మన నిజామాబాద్ ఒక మంచి రిజల్ట్తోని వచ్చిందంటే ఖచ్చితంగా వి మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. సో మనతో ఇప్పుడు నేను చెప్పినట్టు మనం NGSలో ఉన్నాము. చాలామంది స్టూడెంట్స్ దే హ్యావ్ కమ్ అప్ విత్ బ్రైట్ మార్క్స్. సో వాళ్ళ నుంచి ఎక్కువ తెలుసుకుందాం. నేను మీకు ఇప్పుడు కొందరు ఏం చెప్పాలి, బ్రైట్ స్టూడెంట్స్ అనొచ్చు. బికాజ్ సౌత్ రీజియన్లో మన నిజామాబాద్ని ఇంకా తెలంగాణనే హైలైట్ చేయడం, అండ్ అందులో స్పెషల్గా మన నిజామాబాద్ని హైలైట్ చేయడం అంటే వీ మస్ట్ రియలీ థ్యాంక్ దిస్ బ్రిలియంట్ బడీస్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మన NGSలో 5 స్టూడెంట్స్కి 10 out of 10 వచ్చింది. సో వాళ్ళ నుంచి ఎక్కువ తెలుసుకుందాం హౌ డు దే ఫీల్ అని. హలో, యువర్ గుడ్ నేమ్? విష్ణువర్ధన్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది నీకు? CBSE బోర్డులో మనకి తెలుసు CBSE బోర్డ్ అంటే కరెక్షన్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది అండ్ ఇట్స్ అ సెంట్రల్ బోర్డ్. సో దాంట్లో 10 out of 10 సాధించడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. ఎలా అనిపిస్తుంది? Actually worked very hard for scoring 10 out of 10. Waiting eagerly from past 15 days to know our results, and yesterday it was. Okay. And today, as a student of NGS, we are feeling very proud. Actually, I should be grateful and thankful to our teachers who shaped us and molded us. Thank you. So how do you feel? అంటే ఇప్పుడు చెప్తున్నా లాస్ట్ 15 days నుంచి you are eagerly waiting for your results. So does it mean that you could not celebrate your enjoy your vacations? Enjoyed, but little bit tension and little bit happy in enjoying the vacation, but little bit tensed. What about results? How I could get that 10 out of 10? That all things. So at the end you are really happy with your result, isn't it? Yeah. Do you have any message for our students who are watching this channel? Work hard to succeed, and thank you. That's it. Thank you. Your good name? Namrata. Okay. ఎలా అనిపిస్తుంది 10 out of 10 వచ్చింది అంటున్నావు, అండ్ దాని ప్రిపరేషన్, మీ స్కూల్ నుంచి కాంట్రిబ్యూషన్, మీ టీచర్స్ కాంట్రిబ్యూషన్ నీ సక్సెస్ గురించి కొంచెం చెప్పాలి. First, we have completed our syllabus in December itself, and 2 months we had revision of all subjects, and we had prepared a lot and worked hard for it, and the success had come for us because of our hard work. Okay, it's only because of your hard work and your teachers obviously. Dedication. So what do you say, ante ee 10 by 10 dorkadam ante it's a tough task. So you say from December nunchi meer preparation start chesaru? Yes. So exam rashin tarvata ante were you able to make sure that you will be able to get 10 out of 10? Yes, I was able to. So do you have any message for your students? We do work hard and don't fear while going for examinations, and with your hard work, sincerity, and with your self-esteem and confidence, go through it. Okay, so what's your next plan? 10th అయిపోయింది, 10th standard అయిపోయింది. So what అంటే next +1 +2 or you are continuing with the state board? You're continuing with the state board. Your group? MEC. Okay, thank you. Your good name? I'm Soumya. Okay, so ఎలా అనిపిస్తుంది? Well, to be frank, something results చూసుకునేటప్పుడు we had goosebumps. Seriously, that's really happy news. Of course, first thing, parents ki we are really grateful for
motivating us and to put in such a great school. And Ikkada teachers, awesome. They are really awesome, and the way they revised us. It's not only hard work, but the main thing is smart work. Nowadays, everyone, like mostly everyone can do hard work, but smart work chesna wale nowadays they are just going in the top. So we can tell that our teachers really they just worked hard and made us smart, and we could do that, and we are just flying with colors. So then you kept on saying smart works. So would you please mind in giving few smart thoughts to us? Well, tips that my teachers could better just tell them. But a few is never fear, be confident. And during the time of examination, within a week or 5 to 6, 4 days, you just don't go with the new topics which you don't know. You just go with the previously learned topics, just get perfect with them, so that you can write whatever you write in a perfect way. Thank you. What's your ambition? Well, I just want to pursue my MBA, and I just want to become an ambassador for my country. Oh. So ambassador for? Not yet decided. Let future As unfold. an entrepreneur? Might be. Okay. So are you going to continue with the +1, +2 or the state board? No, at present I'm planning with my to go with the state. That's Thank you. Your good name? Anjana. ఎలా అనిపిస్తుంది? I'm very, very happy. Like to say literally, I just shouted when I know my results. It was really expected one, but anyhow, we have happiness that we worked hard. We got the success at last. From 2 years, we are just working hard for it. And as my friend said, working smart for it together with our teachers, friends, and especially my parents. And that too, especially my mom. So do you have any message to our students who are watching this channel? I just have one message which I experienced. Never get too tense while writing exams so that your hand shakes. And be very much confident. And just expect Hi. Always dream high, right? So what do you say? Because 1 month నుంచి ఒక 1 year నుంచి మనం డైరెక్ట్ స్టేట్ బోర్డ్కి ప్రిపేర్ అయితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ద మార్క్స్ వాట్ యూ రియల్లీ ఎక్స్పెక్టెడ్. సో దానికోసం నువ్వు అంటున్నావు 2 years నుంచి యూ కెప్ట్ ఆన్ ట్రయింగ్ ఫర్ దాట్. సో దాని గురించి కొంచెం చెప్పగలుగుతా? బికాజ్ మనలో కామన్ టెండెన్సీ ఏంటిదంటే ఎగ్జామ్ పక్క రోజు కానీ ఎగ్జామ్ 5 days బిఫోర్ కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో అలా అన్నప్పుడు 2 years నుంచి అండ్ ఎస్పెషల్లీ సెంట్రల్ బోర్డ్, కమింగ్ టు సెంట్రల్ బోర్డ్లో వాళ్ళ మార్క్స్ ఈవెన్ యువర్ ఇంటర్నల్ మార్క్స్ విల్ బి క్యాల్కులేటెడ్ ఫర్ దిస్, ఇజంట్ ఇట్? సో అంటే ఒక ఇయర్ లేదా 2 yearsది ఇంటర్నల్ మార్క్స్ కీప్స్ ఆన్ యాడింగ్ కదా. సో అలా అంటే 2 years నుంచి ప్రిపరేషన్ అంటే వాట్ డూ యూ సే? it's not preparation, it's our job. We have to do it. I'm very glad to do that even because I'm a CBSE student. I should do that and prepare for my future. సో ఓవరాల్గా సిబిఎస్ఈ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మామూలుగా మన పిల్లలందరూ సిబిఎస్ఈ అంటే లేదా ఐసిఎస్ఐ వన్ ఆఫ్ ది స్టాండర్డ్స్. సో ఈ 2 standards అంటే అసలు మొత్తానికి భయపడతారు బికాస్ స్కోరింగ్ మార్క్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ఐసిఎస్ఐ అండ్ సిబిఎస్ఈ. And then after mana state board is nowhere back. It is very best in its heights because anta manchi quality education kuda these 3 standards are giving us. So CBSE gurinchi me opinion ఏంటి? I think it's best education according to me because I experienced it. And as every student has his or her own talents, CBSE focuses on everything. So we can show off our talent. So marks we'll get it. Study is not only one thing, even sports, curriculars, values, everything matters here. So according to me, CBSE is awesome. Okay. So what's your next plan, to continue with CBSE or the state board? Actually, I want to continue with state board. Okay. So your ambition? My ambition is to become an IITian. Okay. Thank you. So what is the reason behind? Because normally children are going at back of IITs these days. So what's the reason you picked it up? I just picked it because I like it. I love maths. Okay. And for the same reason I picked IIT. Thank you. Your good name? Srinidhi. Ela anpistundi you got a high mark? I'm feeling very proud, and first of all I'll thank to my school management and my parents. They played a very important role in my life. For this I especially thankful to my teachers like Naveen sir, Santosh sir, Madhavi ma'am and Sarita ma'am, so and so. And thank you very much to you teachers. Thank you. Do you have any other message to our students? Yeah,
while you are going to the examination hall, no need to be any tense. Feel free, just go it, face it, that's all. The only thing is you must have a confidence in yourself that you'll be able to what? Yeah, thank you. Yes, ambition గురించి తెలుసుకుందాం. Your ambition, please. I would like to become an IAS officer. Okay. ఎందుకు చేయాలనుకుంటున్నావు IAS? Because I want to serve the nation, I want to serve the country. Okay. You find any backlog in our, I mean, ఏమన్నా బ్యాక్ అవ్వడానికి లేదా ఏదో ఒక ఎఫెక్ట్ ప్రోస్ సైడ్ ఏమైనా ఉందా? Yeah, poverty is the main thing in our country, so I need to change it. That's Thank you. You good name? Sorry. Your ambition? Yeah, I want to become a biologist. Okay. Why? అంటే ఇంకా ఎలాంటి చేంజెస్ సైన్స్ ఫీల్డ్లో ఎలాంటి చేంజెస్ లైక్ గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు మన సివి రామన్ కానీ స్వామినాథన్ గారు ఉన్నారు. వీఆర్ రియల్ లక్కీ టు హ్యావ్ సచ్ పీపుల్. సో అలా అన్నప్పుడు కెన్ వీ ఎక్స్పెక్ట్ యూ టు బీ ఇన్ సచ్ అ గ్రేట్ హై? Yeah, Pakka, that's sure. Actually, I was interested in that field, research and all that lab work. That I want to do that really. So that's the reason I chose this field, biologist, and I want to improve the technology and bring the science world up. Yeah. థ్యాంక్ యూ. యూ సీ అంటారా ఇప్పుడు ఉన్న సైన్స్ ఫీల్డ్ ఇస్ ఇట్ ఓకే ఆర్ చాలా హైట్స్లో ఉన్నాయా లేదా ఇట్ ఈస్ యెట్ టు బీ ఇంప్రొవైజ్డ్? Yeah, it's okay, but many diseases ఉన్నాయి దానికి వైరల్ డిసీజెస్ దానికి ఇంకా మెడిసిన్ ఇంకా రాలేదు. లైక్ దాట్ మనం ఇంకా రీసెర్చ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటే విల్ హ్యావ్ బెటర్ మెడిసిన్స్ అండ్ వీ కెన్ క్యూర్ పీపుల్. సో యా తనని చూస్తేనే వీ కెన్ అర్థమైపోతుంది హీఈస్ హ్యావింగ్ గుడ్ స్టఫ్ అంటే చాలా ఉన్నాయి. ద వే హీ ఎక్స్ప్రెసెస్ అండ్ ఆల్ రియలీ కీప్ గోయింగ్. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ. సో నీ అంబిషన్? IAS officer. IAS ఆఫీసర్. సో ఫ్రెండ్ చెప్పిందని అంటున్నావా లేదా నీకే యూఆర్ హ్యావింగ్ I'm having this M from 8th standard itself. ఓకే. సో ఎందుకు చేయాలనుకుంటున్నా? First, I need to serve the nation and fulfill the needs and requirements of the people, and I want to serve the nation and improve them and improve the standards of our country and develop it. థ్యాంక్ యూ. Your ambition? Yeah, I want to become, I just want to pursue my MBA. Before I tell anything about my future plans, I just want to reassure, like I've expressed, that my school has given me great support, and all the teachers, especially the subject ones, and also to be mentioned, the star of the day, my chairman sir. He is really supportive, he's really charming. He's not like a sir, but he's just a friend for us. And he just puts an influence on the students a lot. He really inspires us. And coming next, our principal ma'am, she's really supportive. She's warm, like she just spreads love everywhere for us. And other subject teachers, mentioning the names, Naveen Reddy sir, Sarita ma'am, Srilata ma'am, Lata ma'am, they are really so supportive. And to be frank, they are also the reason, along with our parents and our hard work, for which we are here. So I just want to make them proud, and I just want to tell, don't underestimate the power of an NGCian. That's the thing. Thank you. Thank you. I want to become an IITian. It's actually it's a goal from my 9th class. When I got to know about the great IITians and whatever they did for our country, I got inspired from them, and especially from my father. He's a great hard worker, and for me, he's my hero. So it's only because of his you just inspired by him, or from the standards you studied? Actually, to say both are the reason, but one more reason is that like my father always used to say me that never get low before anyone and just be a high standard and like continue our education as an IITian. My dream was that, and I will surely achieve it. Thank you. ఇప్పుడు మనం ఇందాక మనం స్టూడెంట్స్ నుంచి తెలుసుకుందాం వాళ్ళు ఎలా అనిపిస్తుంది. బికాజ్ ఇండియాలో సౌత్ రీజియన్లో మన తెలంగాణని హైలైట్ చేయడం అంటే దట్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్. మనకి వీ మస్ట్ రియలీ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. అలా అన్నప్పుడు చాలా పేరెంట్స్గా వాళ్ళకి కూడా చాలా వాళ్ళ హోప్స్ డ్రీమ్స్ పిల్లల గురించి ఉంటారు. సో వాళ్ళ ఇప్పుడు రైట్ నౌ పేరెంట్స్కి వాళ్ళ స్టూడెంట్స్ గురించి వాళ్ళ పిల్లల గురించి ఎలా అనిపిస్తుంది తెలుసుకుందాం. హలో సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? రైస్ మిల్ బిజినెస్. మీ పాప పేరు? నమ్రత. ఎలా అనిపిస్తుంది సార్? బికాజ్ సౌత్ రీజియన్లో మన నిజామాబాద్ని హైలైట్ చేయడం అంటే తెలంగాణలో మన నిజామాబాద్ని హైలైట్ చేయడం అంటే మీ పాప ఆల్సో దాంట్లో ఒక చిన్న అంశం. సో దాన్ని మీకు ఎలా అనిపిస్తుంది? 10/10
5 మెంబర్స్ ఈ స్కూల్లో సాధించడం చాలా గర్వకారణం. 10/10 సాధించాలంటే మామూలు విషయం కాదు. అది సాధించాలంటే పట్టుదలతో సాధించాలి. దానికి టీచర్స్ శ్రమ ప్లస్ విద్యార్థుల శ్రమ కూడా తోడు కావాలి. మళ్ళీ ఈ వాతావరణంలో స్కూల్ నడిపించడం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఈ స్కూల్ దొరకడం అనేది చాలా తక్కువ. ఈ నిజామాబాద్లో మాకు ఈ స్కూలు దొరికినందుకు మాకు చాలా గర్వకారణం. ప్రిన్సిపల్ గారికి మరియు టీచర్స్ అందరికీ నాకు థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు? రాజశేఖర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. మీ పాప పేరు? అంజనా. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి మా పిల్లలు 10/10 రావడం. ఈ స్కూల్లో అంటే ఫస్ట్ నుంచి డిసిప్లిన్ అనేది నేర్పడం వల్ల దాంతో పిల్లలకు కూడా మంచి ఇదే ఉంది. దానివల్ల టీచర్ కూడా థ్యాంక్స్ చెప్పి. సో మీ పాప అంటుంది మా డాడీ మాకు సూపర్ హీరో, ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ మీ అని. సో దాంట్లో మీ పాత్ర, ఎందుకంటే పేరెంట్స్లో కూడా ఒక మంచి అంశం ఉంది, పిల్లల్ని కరెక్ట్ వేలో మోల్డ్ చేయడం. ఎందుకంటే ఇందాక మన సార్ చెప్పినట్టు ఓన్లీ టీచర్స్ చదివించి పిల్లలకి మార్క్ రావాలని మనం చెప్పడం కూడా తప్పు. ఎందుకంటే పిల్లల సైడ్లో నుంచి కావాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం టీచర్స్ సైడ్లో నుంచి మన రెండు చేతులు జాయిన్ అయినప్పుడే క్లాప్ అవుతుంది. కాబట్టి ఆ వేలో ప్లస్ అట్ ద సేమ్ టైం మీ పాప అంటుంది మా డాడీ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ మీ. సో దానికి మీరు ఎలా? మన పిల్లలకు మనం రోల్ మోడలే కదండి, దాంట్లో ఇదేం లేదు. నా పాపని నాకు గర్వంగా ఉంది అంతే. 10/10 రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక పేరెంట్గా మన K6లో చాలా మంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలండి? పిల్లలకు మనం వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళని వదిలేసి వాళ్ళు ఎలా చదువుతారో చూసి మనం కొద్దిగా గైడ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. హలో మ్యామ్. హలో, గుడ్ నేమ్? కిరణ్ జాజు. ఎలా అనిపిస్తుంది మీ స్టూడెంట్స్కి, మీ పిల్లలకి కూడా మంచి గ్రేడ్స్ వచ్చాయి? సో దానికి మీరు ఎలా? చాలా మంచిగా అనిపిస్తుంది. వీఆర్ టూ హ్యాపీ. బీయింగ్ పేరెంట్స్, యువర్ రోల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ in student phase. So what do you say? Even we are also responsible. At the same time, the school is also responsible. Do you have any message for your parents? For any message for other parents? We all should be friendly with our children so that they can scope very well. Hello sir. అరేందర్. ఏం చేస్తుంటారు? షాప్, కిరాణా షాప్. సో మీ పాపకి మంచి పర్సంటేజ్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, స్కూల్ బాగుంది, పిల్లలు బాగానే వచ్చారు, స్టడీ బాగుంది. ఫీల్ ఏం లేదు, స్టడీ బాగుంది, టీచర్స్ బాగున్నారు. అండ్ ఈ మూమెంట్లో మీ పాప మంచి మార్క్స్ వచ్చిందంటే మీ ఏ లెవెల్లో సాటిస్ఫై అవుతున్నారు? మార్కులు బాగానే వచ్చినాయి, సంతోషం, మాకే సంతోషం. థ్యాంక్ యూ సార్. ఏ గుడ్ నేమ్? వరుణ్ సాయి. ఎంత మీ స్కోర్ ఎంత? 9.4. How do you feel 9.4 in a CBSE board is quite a difficult task. So ఎలా? I feel grateful. That's it. You have any message for your students? Yeah, all of my friends encouraged and my teachers mainly encouraged me a lot. And this is a wonderful school in GS. Thank you. Your good name? B. Vinita. Okay. Your score? 9.6. How do you feel now? I'm feeling very happy and proud, and I deserve that mark. So for my hard work, I'm feeling happy. So can you please tell about the contribution by our parents, teachers, friends? Hard work was done by everyone. My parents supported me all through my life, and teachers are really good over here with me when they had worked so hard, and I thanks my management also. So what's your next plan after 10th standard? I would like to go to civil services. So are you going to continue with the state board or with the CBSE board? I'm doing it with the state board. Thank you. Good name? 9.2. ఎలా అనిపిస్తుంది? I'm feeling very happy. I'm very happy actually. So what's your next plan after 10th? Actually architecturing. MPC and then MCET. Okay, you're going to continue with your state board? Yeah, state board. Yeah. Thank you. Yeah, good name? Ruchita. Your score? Navya Bharati Global School. Okay. Your score? 9.2. What's your next plan after this?
After this, I will take commerce and go for civils. Plan. Okay, thank you. Good name? Prithvini, మీ స్కోర్ ఎంత? 9.2. ఇట్స్ అ గుడ్ స్కోర్. సో ఎలా అనిపిస్తుంది మీ పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్ ఇంత పర్సంటేజ్ రావడానికి ఎలా చెప్తావు? Yeah, I feel better. Yeah, it's a good score. Because of hard work, I gained it. Do you have any message for your students? We should. Hard work is better. That's it? Only hard work can lead you to the way. What you really wanted to be, isn't it? Yeah, hard work, and we have to like enjoy and read as well. Everything is important. Okay. What's your next plan after this? By PCA. By PCA? Doctor or any other way? No, doctor. Okay, thank you. మనకు అందరికీ తెలుసు ఇప్పుడు తెలంగాణలో మన నిజామాబాద్ని హైలైట్ చేయడం, అట్ ద సేమ్ టైం సౌత్ రీజియన్లో అలా అన్నప్పుడు మనం చాలా ఇంతవరకు మనం పేరెంట్స్తో కానీ పిల్లలతో మాట్లాడేటప్పుడు దే హ్యావ్ కెప్ట్ ఆన్ సేయింగ్ సార్ పేరు, వాళ్ళ చైర్మన్ సార్ చాలా తన కాంట్రిబ్యూషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ద వే హీ సపోర్టెడ్ దెమ్, దే మోల్డెడ్ దెమ్, హీ ఈవెన్ ప్లేడ్ అ కీన్ రోల్ ఇన్ దేర్ ఎంటైర్ అకాడమిక్ స్టాండర్డ్స్. సో సార్ నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రస్తుతం మనతో ఎన్జిఎస్లోని చైర్మన్ సార్ శ్రీ సంతోష్ కుమార్ గారు ఉన్నారు మనతో. సార్ నుంచి ఎక్కువ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి. సార్, హౌ డూ యూ ఫీల్ మీ స్కూల్లో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో ఈ ఇయర్లో 5 మెంబర్స్కి 10 on 10 అంటే అట్ ద సేమ్ టైం మనం సౌత్ రీజియన్లో తెలంగాణని హైలైట్ చేయడం, అట్ ద సేమ్ టైం మన నిజామాబాద్ని, ఎందుకంటే నిజామాబాద్కి ప్రౌడ్గా చాలా అంటే చాలా ఫీల్డ్స్లో మనం హైట్స్లో ఉన్నాం. అట్ ద సేమ్ టైం సిబిఎస్ఈ బోర్డులో అట్ ద సేమ్ టైం మనకి వచ్చి ఇప్పుడు సిబిఎస్ఈ స్టాండర్డ్స్ మనం నిజామాబాద్లో ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ మన ఎన్జిఎస్తో స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కువ సంవత్సరాలు కూడా అవుతలేదు, కొన్ని సంవత్సరాల నుంచి. సో అట్ ద సేమ్ టైం ఈ కొన్ని సంవత్సరాల్లో ఇంత మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ అచీవ్ చేయడం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ హార్డ్షిప్. సో ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ అండి. బట్ మేము స్కూల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 7 years అయిపోయిందండి. దాంట్లో 5 times మేము 10th class ఎగ్జామినేషన్ రాసాము. 5 times కూడాను మేము ద బెస్ట్ రిజల్ట్స్ 100% తీసుకొస్తూ గత 3 సంవత్సరాల నుంచి మాత్రము మేము సౌత్ రీజియన్లో టాప్ చేస్తున్నాం. ఈసారి 44 మంది రాస్తే దాని నుంచి 5 మంది 10/10 రావడం అనేది ఇది ఒక అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ అండి. ఇది దీంట్లో పేరెంట్స్ది కానీ పిల్లలది కానీ టీచర్స్ది కానీ ఆర్ మేనేజ్మెంట్ అనేది ఒక్కరిది అన్నట్టుగా చెప్పలేము, అందరిది కంట్రిబ్యూషన్ ఉంది. ఎస్పెషల్లీ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ క్రెడిట్ ఒక పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్కి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో దీంట్లో మాది ఓన్లీ దారి మాత్రం చూపించగలము. వాళ్ళు దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. రియల్లీ సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్కి కానీ. అండ్ ఐ కెన్ ఈవెన్ కంగ్రాచులేట్ టు మై డ్రైవర్స్ ఆల్సో. ఎప్పుడంటే అప్పుడు డ్రాప్ చేయడం కానీ ఏదైనా ఇలాంటివి తీసుకోకుండాను ఆయమ్మాలు, డ్రైవర్లు, టీచర్లు అయితే రిమార్కబుల్ వర్క్ అండి వాళ్ళది. గత 40 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ని తీసుకొచ్చేసి దాన్ని క్రోడీకరించి చాప్టర్ వైజ్ తయారు చేసేసి పిల్లలతో తయారు చేయించడం, దాదాపు 2 months రిగరస్ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మా దాంట్లో ఉన్నాయి. దీనివల్లనే మాకు మొత్తం సౌత్ రీజియన్లో ఎప్పుడు టాప్ 1 రిజల్ట్స్ తీసుకొస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మన హెచ్ఆర్డి మినిస్టర్ స్మృతి ఇరానీ గారు డైరెక్ట్గా మాకు లెటర్ కూడా రాసింది, మీది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అండి అని చెప్పేసి. ఆ విధంగా వీఆర్ డూయింగ్ అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? బికాజ్ ఆ టీచర్స్ని సెలెక్ట్ చేయడం కానీ, ఎందుకంటే పిల్లలు అన్నారు సిబిఎస్ఈ బోర్డ్ అంటేనే చాలామందికి భయంగా ఉంటుంది. ఈ సిబిఎస్ఈ బోర్డులో మార్క్స్ స్కోర్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ టాస్కే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి బేస్ ఉన్న పిల్లలే దీంట్లో చేయగలుగుతారు. అలా అన్నప్పుడు డిసెంబర్ నుంచి మీరు ప్రిపరేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో దాని గురించి యాక్చువల్లీ సిబిఎస్ఈ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి వినూత్నమైన పద్ధతుల్లో పిల్లల్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. దాంట్లో ఒక సిసిఈ మెథడ్ అనేది ఒకటి. సిబిఎస్ఈ దాదాపు 60 మన దేశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఐ కెన్ సే వరల్డ్లో ద బెస్ట్ సిలబస్ అనేది సిబిఎస్ఈ కిందకే వస్తుంది. రీజన్ ఏంటంటే ఇది 100 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తే 140-170 కోట్ల మందికి ఇది రిప్రజెంట్ చేస్తున్న సిలబస్ ఇది. దాన్ని మేము నిజామాబాద్లో
ఇంట్రడ్యూస్ చేశాను నేను. సిబిఎస్ఈ స్కూల్ అనేది ఫస్ట్ స్కూల్ నిజామాబాద్లో. అంటే నవోదయ కాకుండా, నవోదయ గవర్నమెంట్ స్కూల్ 30 సంవత్సరాల నుంచి, అది కాకుండా ప్రైవేటు పరంగా చూస్తే నవభారతి గ్లోబల్ స్కూల్ అనేది మొట్టమొదటి సిబిఎస్ఈ స్కూల్. దీంట్లో ఇనీషియల్గా మీరు అన్నట్టుగా టీచర్లను సెలెక్ట్ చేయడము మాకు పెద్ద టాస్క్ అండి. అప్పటి వరకు ఉన్న కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వేరు, కంటిన్యూషన్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది వేరు. అంటే పిల్లల్ని ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మేము ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే చూడకూడదు. వీ హ్యావ్ టు సీ ఇన్ స్పోర్ట్స్, హౌ దర్ ఈవెన్ హ్యాండ్లింగ్ స్టేజ్ దగ్గర నుంచి పెడితే అన్ని కరికులర్ యాక్టివిటీస్ మేము చూస్తూ ఉండాలి. దీనికోసం ఎవిడెన్స్లు తయారు చేయాలి, దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. ఇవన్నీ చేసినప్పుడే సిబిఎస్ఈలో పిల్లలు ఎక్సెల్ అవుతారు. అదొకటి. రెండో విషయం ఏంటంటే ఈ సిబిఎస్ఈలో పిల్లల్ని ఓన్లీ అకాడమిక్ పరంగానే చూడవండి, అన్ని రకాలుగా చూడాల్సిన పరిస్థితి అన్నట్టు. సో దీంట్లో మేము దానికి తగ్గట్టుగా టీచర్లను తయారు చేయాలంటే ఇనిషియల్గా కొన్ని సంవత్సరాలు వీ యూస్ టు డిపెండ్ ఫ్రమ్ హైదరాబాద్. కానీ దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చిన టీచర్లు ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు ఇక్కడ. సో మాకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమొచ్చిందంటే ఇక్కడున్న టీచర్లను తీసుకోవాలి అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. ట్రైనింగ్ మేము కూడా ఏం చేస్తున్నాము, బయట నుంచి అహ్మదాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, చెన్నై నుండి, అంతదాకెందుకు ఈవెన్ నిజామాబాద్లో గల ఎక్స్పర్ట్స్తోని మేము ట్రైనింగ్ చేయిస్తున్నాము. ట్రైనింగ్ చేయించిన తర్వాత వీళ్ళని మేము వాడుతున్నాం. ఇనీషియల్ మాకు టీచర్ల దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. ఎట్లా అంటే ఇన్ని మెథడ్స్ ఇంత కష్టం మాకు ఎందుకు పడాలి, డైరెక్ట్ క్లాస్ రూమ్ తీసుకుంటే అయిపోతుంది కానీ సిబిఎస్ఈ మెథడ్ అది కానే కాదు. క్లాస్ రూమ్లో అనేది ఓన్లీ 20% మాత్రమే జరుగుతుంది, మిగతా 80% బయట జరగాలి. అదొకటి. రెండో విషయం ఏంటంటే ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్స్ ఎప్పుడు కూడాను టెక్స్ట్ నుంచి రావు. సో వాడు సొంతంగానే రాయాల్సిందే. సొంతంగా రాయాలంటే వాళ్ళు 8th 9th చదివితే కుదరదు. చిన్నప్పటి నుంచి ఆ మెథడ్లో చేయాలి. కానీ నాకు వచ్చే అడ్మిషన్స్ చిన్నప్పటి నుంచి రావు. 8th వస్తాయి, 7th వస్తాయి, ఈవెన్ 9th కూడా వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మేము ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసి వాళ్ళని ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాం అన్నట్టు. అలా చేయడం వల్లే మాకు వచ్చిన రిజల్ట్స్ ఈరోజు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి రిజల్ట్స్ ఎక్కడ రాలేదు. ఒక నిజామాబాద్లో వస్తున్నాయి, అది కూడా మన నవభారతిలో వస్తున్నాయి. సో దానికి మేము చాలా గర్విస్తున్నామండి. సో ఈ ఇయర్ ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు? బికాజ్ ఇంతమంది పిల్లలు వచ్చారు, మళ్ళీ ఇక్కడ మన +1 +2 స్టాండర్డ్స్ కూడా కంటిన్యూస్ చేస్తున్నారా? ఎందుకంటే చాలామంది పిల్లలు +1 +2 సిబిఎస్ఈ అంటే వాళ్ళ ఒక థాట్ ఏంటిదంటే మ్యాక్సిమం స్టేట్ బోర్డ్ కన్నా ఇప్పుడు మనం చెప్పినట్టు సిబిఎస్ఈలో చాలా వెన్యూసి 10th స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ కెన్ బి కంపేర్డ్ విత్ అంటే మన ప్రొఫెషనల్ సిలబస్ కూడా దాంట్లో కవర్ అవుతుంది. అలా అన్నప్పుడు పిల్లలు చాలామంది భయపడుతున్నారు, +1 +2 సిబిఎస్ఈలో వెళ్తే మార్క్స్ స్కోరింగ్ తక్కువ ఉంటుందని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ ఫర్ ద స్టేట్ బోర్డ్. సో దాని గురించి అయితే ఇక్కడండి మార్క్స్ పరంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేది సిబిఎస్కి కట్ ఆఫ్ మార్క్స్ వేరు, స్టేట్కి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో కట్ ఆఫ్ మార్క్స్ 95% వస్తే సిబిఎస్ఈలో 80% కట్ ఆఫ్ మార్క్స్ అంతే. సో డెఫినెట్గా మీరు అన్న పాయింట్ వాస్తవమే. సిబిఎస్ఈలో స్కోరింగ్ చాలా కష్టం. ఎందుకోసం అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ పేపర్లో టెక్స్ట్ నుంచి చాలా తక్కువ వస్తాయి మార్క్స్. కానీ నేషనల్ వైజ్ ఏ ఎంట్రన్స్ రాసినా కూడాను, ఒక ఎంసెట్ తప్పితే ఏ ఎంట్రన్స్ రాసినా కూడా అవన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్ మీద డిపెండ్ అయినవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఒక ఎంసెట్ పక్కకు పెట్టేసి ఇంకే ఎంట్రన్స్ రాయాలన్నా లేదా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఏది ప్రిపేర్ అవ్వాలన్నా దానికి ఫౌండేషన్ అనేది సిబిఎస్ఈలో మాత్రమే ఉంది. సిబిఎస్ ప్యాటర్న్లో మాత్రమే చదవాల్సిందే వాళ్ళు. కాబట్టి చాలామందికి ఉన్న ఇనిబిషన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ఒక పబ్లిక్ మాట్లాడుతుంది కావచ్చు, సిబిఎస్ఈలో పోతే కష్టాన్ని. కానీ సిబిఎస్ఈ ఐఐటి ఎంట్రన్స్ టోటల్గా సిబిఎస్ఈ పైనే, ఏఐట్రిపుల్ టోటల్ సిబిఎస్ఈ పైనే. అట్లా చాలా ఎంట్రన్స్ సిబిఎస్ఈ కోర్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఐఐటి ఎంట్రన్స్ అంటాము, అంటే చాలా టఫ్ అంటాము. టఫ్ అన్నప్పుడు ఆ సిలబస్ ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు? సిబిఎస్ సిలబస్ కదా తీసుకుంది, స్టేట్ అయితే కాదు. అలాంటప్పుడు నువ్వు స్టేట్ చదువుతూ ఐఐటి ప్రిపేర్ అవ్వాలి అంటే మళ్ళీ సిబిఎస్ చదవాల్సిందే. అలాంటప్పుడు ఏంటి, మీ డబుల్ బర్డెన్ పిల్లలకి. సో ఏ విధంగా చూసినా కూడా సిబిఎస్ సిలబస్ అనేది కమింగ్ ఫ్యూచర్లో ఇన్విటబుల్, అది తప్పని పరిస్థితి అంతే. కాబట్టి పేరెంట్స్ కూడాను ఈ విషయంలో గమనించాలి. అండ్ రెండో విషయం ఏంటంటే మొత్తం హైదరాబాదు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ పక్కకు పెట్టేస్తే సిబిఎస్ఈలో 10+2 ఉన్న ప్రైవేట్ ఏకైక కాలేజ్ నవభారతి గ్లోబల్ స్కూల్ అండి. మేము గత 2 years నుంచి మేము రన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇన్ దట్ ఆల్సో వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. అండ్ మోర్ ఎవర్ మాది ఓవరాల్ డెవలప్మెంటే బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. అయితే మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, ఏంటంటే ఈ సంవత్సరం పిల్లలకి ఏ విధంగా మీరు ప్రిపేర్ చేస్తున్నారని. సో మేము
ఈసారి అన్ని రకాలుగా ల్యాబొరేటరీస్ ఫుల్ ఫ్లెడ్జ్ తయారు చేసాం. మా కాన్సెప్ట్ అండి, మా టీమ్, మా మేనేజ్మెంట్లో అంతా కూడా నా ఏజ్ గ్రూప్ అంతా యంగ్స్టర్సే ఉన్నారు. సో మాదేంటంటే 80% ఆఫ్ అవర్ రెవెన్యూ టు బి రీఇన్వెస్టెడ్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. సో ఈ సంవత్సరం మేము ఒక ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ కానీ అండ్ ఎస్పెషల్లీ రికార్డింగ్ థియేటరు అండ్ ల్యాబొరేటరీస్, ఇండోర్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా బాగా డెవలప్ చేసాము. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పిల్లల కొరకే. సో కాబట్టి ఇవన్నీ మాకు సీసీ కిందికి వస్తాయి. కాబట్టి మేము డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ డెవలప్ చేస్తూనే ఉంటాం, ఈ సంవత్సరం కాదు. సో మన K6 చూసే పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్కి ఎప్పుడు కూడా ఒక చిన్న సజెషన్ అండి, పిల్లల్ని ప్రెజరైజ్ చేయొద్దు, వాళ్ళని ఫ్రీగా వదలాలి. కాబట్టి కంపేర్ చేయకూడదు, పిల్లల్ని ఇంకో పిల్లలతో కంపేర్ చేయకూడదు. ఒక సచిన్ని ఇంకో సచిన్ తయారు చేయలేము ఇప్పుడు కూడా. సచిన్ ఒక్కడే. అట్లాగే మీ పిల్లలు మీ పిల్లగాడే, అతనిలో ఉన్న పొటెన్షియల్ బట్టి తీయాలి. కానీ ఇంకొక పక్కోడికి వచ్చే ర్యాంకులు, పక్కోడికి మార్క్స్ వచ్చినాయి, పక్కోడి ఇంకేదో స్పోర్ట్స్లో వచ్చాడు నువ్వు చెయ్యని ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అ ఇండివిజువల్. దేర్ ఇస్ నో రిప్లికేట్ ఫర్ ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఏ పర్సన్ ఇంకో పర్సన్ రిప్లికేట్ ఎప్పుడు కాకూడదు, కంపేర్ చేయకూడదు. ప్రతి ఒక్కరి దగ్గర పొటెన్షియల్స్ ఉన్నాయి, కానీ ఆ పొటెన్షియల్ని గుర్తించి బయటికి తీయడమే పేరెంట్స్ చేయాల్సిన బాధ్యత. దానికి టీచర్స్ని కానీ స్కూల్ని కానీ ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకోవాలి. అంతే తప్పితే అన్ని స్కూల్లో చేయాలి, అన్నీ చేయాలి. పేరెంట్స్ స్కూల్ కలిపి పిల్లల్ని డెవలప్ చేయాలి. ఒకటి స్కూళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు, పిల్లల్ని ఎప్పుడు ప్రెజరైజ్ చేయకూడదు. పిల్లలు ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. పిల్లలు ఫెయిల్ అయినా పాస్ అయినా దట్ క్రెడిట్ గోస్ టు స్కూల్ అండ్ పేరెంట్సే, పిల్లలకి ఎప్పుడూ కాదండి. కాబట్టి నా సెన్సేషన్ ఏంటంటే లెట్ దెమ్ గ్రో ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, నాట్ ఓన్లీ అకాడమిక్స్ అండి. సో మీరు ఏం చెప్తారు? ఈ జనరేషన్లో ఇప్పుడు రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్ ఎక్కువైనా తక్కువైనా పిల్లల్ని తిట్టే వాళ్ళు ఉన్నారు పేరెంట్స్. ఎందుకంటే కంపారిజన్, వాళ్ళలో క్వాలిటీ చూస్తలేరు, వాళ్ళ వచ్చిన మార్క్స్ని ఎక్కువ పేరెంట్స్ దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఎందుకంటే ఒక గ్రేట్ అకాడమిషియన్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, మార్క్స్ పైన మనం ఎంతవరకు డిపెండ్ అవ్వాలి? బికాజ్ మార్క్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ ఆ ఫేట్. సో అలా అన్నప్పుడు మీరు అయితే ఒకటండి, మార్క్స్ అనేది ఒక ఇండికేటర్స్ మాత్రమే, కానీ మార్క్స్ ఎవ్రీథింగ్ కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు బిహైండ్ మార్క్స్ వెళ్ళిపోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం అండి, ఏ రోజు కూడా మేము స్కూల్ని 2:30 కన్నా ఎక్కువ పెట్టలేదు. ఈవెన్ ఫర్ 10th స్టాండర్డ్ కూడాను మేము ఎప్పుడు లేట్ ఈవినింగ్స్ కానీ ఎప్పుడు మేము స్కూల్స్ పెట్టలేదు. మన మార్క్స్ మాకు సౌత్ రీజన్ మొత్తంలో టాప్ వస్తున్నాయి. రీజన్ అంటే మార్క్స్ అనేది బై ప్రోడక్ట్. అది పిల్లలు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో చదువుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా తెచ్చుకుంటారు, దానికోసం ఎవరైనా కష్టపడక్కర్లేదు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా రండి ఎన్విరాన్మెంట్ ఫ్రీగా వదిలేయాలి. అండ్ ఎడ్యుకేషన్ ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉండాలి అంటే లెట్ దెమ్ థింక్. స్పూన్ ఫీడ్ ఎప్పుడు చేయొద్దు. స్పూన్ ఫీడ్ చేయడం వల్ల ఏమైందంటే దే బికమ్ ఏ ప్యారెట్స్. జస్ట్ మీరు ఏది మాట్లాడితే అది మాట్లాడతారు, అది కాదు. పిల్లలు సొంతంగా మాట్లాడేటట్టుగా ఉండాలి, సొంతంగా ఆలోచించేటట్టుగా ఉండాలి. తప్పులు చేయాలి. తప్పులు చేయకుండా ఎవరు నేర్చుకోవాలండి? ఈవెన్ ఒక 3 సంవత్సరాల పిల్లగాడు తప్పులు మాట్లాడకుండా మాటలు నేర్చుకోడు. అలాంటప్పుడు స్టూడెంట్స్ తప్పులు చేయకుండా నేర్చుకుంటాడు. సో తప్పుల్ని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు, అది పార్ట్ ఆఫ్ లెర్నింగ్ మాత్రం. కాబట్టి పిల్లల్ని ఫ్రీగా వదిలినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. మార్క్స్ అనేది బై ప్రోడక్ట్. ఈరోజు నేను స్కూల్ పెట్టుకున్నాను. ఐ వాజ్ ఇంజనీర్ బేసికల్లీ, స్టేట్ ర్యాంక్ హోల్డర్ అన్నీ ఉన్నాను. స్కూల్ పెట్టుకున్నాను. నేను ఇంజనీరింగ్ దాంట్లో నేను జాబ్ చేయట్లేదే మరి. సో లివింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. లివింగ్ ఎనీబడి కెన్ డూ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఫర్ నాలెడ్జ్ పర్పస్ నేర్చుకోవాలి తప్పితే ఓన్లీ ఏదో కంపారిజన్స్ కోసం కానీ చేయకూడదు. దానివల్ల అల్టిమేట్గా పిల్లలు ప్రెజర్లో పడతారు. దే కాన్ బీ ఏ ప్రొడక్టివ్ సిటిజన్స్ టుమారో. సో మీ విలువైన థాట్స్ని, ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఇవన్నీ తెలియకుండా తన పిల్లల్ని బ్లేమ్ చేయడం, యాజ్ యూ సే ఒక ఇంపార్టెంట్ మన సొసైటీలో ఇప్పుడు రైట్గా నడిచేది అంటే కంపేరింగ్ మార్క్స్. రిజల్ట్ సీజన్ కాబట్టి పిల్లలు మ్యాక్సిమం ఊర్లలో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే డాడీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వస్తే పక్కింటి వాడి పిల్లలకి ఎంతగానో మార్క్స్ వచ్చింది, నీకెందుకు రాలేదురా అని ఒక క్వశ్చన్ వేస్తున్నారు. కాబట్టి మన పిల్లలు ఏదో ఒక కథపడి అమ్మమ్మ వాళ్ళ లేదా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే సిచ్యువేషన్కి వచ్చాయి. ఎనీవేస్ మీరు ఇంత మంచి మెసేజ్ మా పేరెంట్స్కి ఇంపార్ట్ చేయడానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక్కడనేనా?
చూసారు కదా ఇంతవరకు మనం ఎంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ మళ్ళీ మన చైర్మన్ సార్ ఇంత మంచి మెసేజ్ ఇచ్చారో మీకు అందరికీ తెలుసు మనం లైఫ్లో అచీవ్ చేయాలంటే వీ నీడ్ అ గుడ్ స్టఫ్ మార్క్స్ వెంబటే వెళ్తే వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్. సో యాజ్ సర్ సెడ్ అది బై ప్రోడక్ట్ మనం అది ఖచ్చితంగా అది వస్తూనే ఉంటుంది. మనం ఎగ్జామ్ రాస్తే రావద్దు బాబు మార్క్స్ రావద్దు అని చెప్పడానికి మనకి వీలు లేదు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఉంటూనే ఉంది. మన ఫ్యూచర్ లైఫ్లో ఇట్ బికమ్స్ అది ఒక ఇన్స్ట్రుమెంట్గా యూస్ అవుతూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసైడ్ ఆఫ్ ఇట్. సో పిల్లలు ఎవరైనా మార్క్స్ ఎక్కువ లేదో తక్కువ వచ్చింది అని ఫీల్ అవ్వడం దానికి అవసరం లేదు, ఎందుకంటే మీలో ఏదో ఒక టాలెంట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. సో పేరెంట్స్ మీరు దాన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మేము కోరుతున్నాం. ఎనీవేస్ అట్ ద సేమ్ టైం నిజామాబాద్ తరపున మా K6 తరపున NGS స్కూల్కి ఇంత మన సౌత్ రీజియన్లో మన నిజామాబాద్ని హైలైట్ చేయడం అండ్ ఎస్పెషలీ తెలంగాణని హైలైట్ చేయడానికి we really congratulate them from our bottom of our heart. Anyways, till the next time we meet, this is me Litu signing off with cameraman Sai. So till then, keep watching your favorite channel K6. Thank you. K6 అభిమాని ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకందరికి తెలిసినట్టు నిన్న మరొకసారి CBSE రిజల్ట్స్ మోస్ట్ అవైటెడ్ రిజల్ట్స్ అనమాట. ఎందుకంటే స్టేట్ బోర్డ్స్ కానీ వేరే బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. మన ఇండియాలో అన్నిటికన్నా లేటెస్ట్గా పబ్లిష్ అయ్యే రిజల్ట్స్ CBSE రిజల్ట్స్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం నిజామాబాద్లో మనకందరికీ తెలిసినట్టు నిజామాబాద్లో ఓన్లీ 2 CBSE సెంట్రల్ బోర్డ్ CBSE స్కూల్స్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఇస్ SSR అండ్ ద అదర్ ఈజ్ నవ్య భారతి స్కూల్. సో ఇప్పుడు మనం నిజామాబాద్లోని SSR స్కూల్లో ఉన్నాము. మీకు అందరికీ తెలుసు SSRలోని స్టూడెంట్స్ మనకి ఎవరు కొత్త కాదు, ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాము. చిల్డ్రన్ విత్ డిఫరెంట్ క్వాలిటీస్ అనొచ్చు. సో ఇప్పుడు మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు. షీ హస్ స్కోర్డ్ 9.8 ఇన్ CBSE బోర్డ్ ఎగ్జామ్స్లో. సో లెట్స్ ఆస్క్ హర్. హలో. యువర్ గుడ్ నేమ్? Roshni. ఎలా అనిపిస్తుంది మీకు? I felt truly very happy because it gives me an immense pleasure, because 9.8 is not just a thing. Of course I have an ability of scoring this much, I know that, and this school has given me a lot of support, and in fact I can tell that this school only supported me in such a way that I am standing before you right now. And 9.8, it is a hard work of my teachers and also myself. And my teachers supported me in very way, in not only in studies, in many curriculums like sports and also in very CCA activities. And this is not just only because of studies. 9.8 because of my discipline and my nature, and also the CCA activities which our school has been performed. And it gives me an immense pleasure to say that I am the part of SSR Discovery Academy, and I truly thank all my SSR management for giving me this much support and for being me and for molding me in such a way that I can do anything in my future. I have that confidence that I can do anything if I do hard work, and this school gave me and structure of hardness, and it also teach me that you can do anything if you had a confidence on you. And I believe that our MD ma'am, MD sir and my teachers gave me a lot of support which I cannot forget. And truly lastly I can tell that all my teachers, they are just like lots for me, and my parents who had supported me, and our management and our total staff of SSR Discovery, I truly and heartily thank you, and I hope we will be the part of SSR Discovery Academy forever. Thank you. So 9.8 CBSE బోర్డులో కూడా తప్పు లేదు. ఇట్స్ వెరీ గుడ్ స్కోర్. అంటే ఇంత మంచి స్కోర్ CBSE బోర్డులో సాధించడం అంటే it's not a joke kada. So it's you say it's only because of the contribution and dedication of our teachers, and your parents too, they too, isn't it? So alla because you, as we say, oka daylight lo leda oka fortnight lo it is impossible to gain such a mark. So any రోజు నుంచి ప్రిపరేషన్ చేసావు? ప్రిపరేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? Can you please? Yes, of course. From
year of this academy, and our teachers every time they boosted us, please read from starting. But though we did not took that much, but we gained 9.8. It is very much for us, and I know we can score 10, but what we scored, I have satisfaction in that, because our school gave us very much interest in our activities. And I can also tell that many in future days in this school can break my record. I know I have that much confidence on this school, and I thank everybody, and I thank myself for scoring this 9.8, and everybody I thank. And So what's your next plan? Are you going to continue with the state board or the CBSE board? no, I'm going to continue with the state board. Your group? BPC, and my goal is to become a doctor. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తన నుంచి తెలుసుకుందాం ఎలా ప్రిపేర్ అయ్యారు. బికాజ్ నార్మల్లీ మనకి అందరికి తెలుసు సిబిఎస్ఈ అంటే పిల్లలు ప్రిపరేషన్కి కూడా, బికాజ్ దాంట్లో మనం చదివింది రాదు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో తన నుంచి తెలుసుకుందాం తను ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అని. హలో. Hello. యువర్ గుడ్ నేమ్? Pranav. సో యువర్ స్కోర్? 9.6. సిబిఎస్ఈ బోర్డ్లో 9.6 ఈజ్ అన్ అమేజింగ్ మార్క్. సో ఎలా స్కోర్ చేశారు? No, I would like to thank all the teachers, my parents and myself for supporting me in each and every step of my studies, and our management also supported me a lot. So we almost started preparing from a month ago, and at the time of preparation all our teachers cooperated with us very well, and even the management boosted us. So it was all possible due to their support and love towards us. So do you have any message for our students? No. ఏదైనా ఒక మెసేజ్ మార్క్స్ పైన డిపెండ్ కాకుండా. Do you have any? Don't depend only upon marks. You can even gain many things through CBSE, like CCA activities. You can gain communication skills, listening skills, and many other co-curricular activities. So please focus on each and everything, not only on studies. సో మామూలుగా పిల్లలందరూ అంటారు సిబిఎస్ఈ ఈజ్ డిఫికల్ట్ బోర్డ్ దాని వెన్ కంపేర్ టు స్టేట్ అని అంటారు. సో నీకు ఎలా అనిపిస్తుంది, అలా ఏమైనా ఉందా లేదా ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్ ఆర్ వాట్? Everything would be easy if they study well. That's it. Work hard and gain more score. That is a good message actually. అందరు ఇది గుర్తుపెట్టుకోవాలి. Anyways, thank you. Even are you going to continue with this CBSE board or the state? No, sorry. You didn't decide yet? No, I joined Sri Chaitanya. I mean, Yeah, state what's your board. goal? I want to become a doctor. Okay, thank you. సో ఇప్పుడు మనతో వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఆంటనీ గారు ఉన్నారు. సో నుంచి ఎక్కువ తెలుసుకుందాం. హలో సార్. Yeah, it gives me immense pleasure to congratulate all my B.Ed 10th class students for securing a 100% result in their CBSE State Board exams. It was really a struggle for them, but I do really agree that they really enjoyed their 10th class preparation, and they came out with flying colors. So on behalf of the management of SSR School, we really congratulate these students and wish them all the best and all success in their life. Thank you. So do you have any message for the students? Yeah, my message will be never tired of doing hard work. So hard work can bring them success in their life. Hello, your good name? Sherwani. మీ స్కోర్ ఎంత? 9.0. How do you feel? I wholeheartedly thank our management and teachers who helped in my academics. That's it. So do you have any message for your students? I think everyone should do better in their life to achieve their goal. What's your ambition? Doctor. Okay, thank you. Your good name? K. Rahul. మీ స్కోర్ ఎంత? 9.2. ఎలా అనిపిస్తుంది ఎంత? Fine. ఓకే. సో సిబిఎస్ఈలో 9.2 ఈజ్ ఓకే, గుడ్, మంచి స్కోర్, అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. సో ఎలా అనిపిస్తుంది? In my point of view, it is a nice score, good score. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇంకా? I am feeling very happy. దట్స్ ఇట్. డూ హ్యావ్ ఎనీ మెసేజ్ ఫర్ ఆర్ స్టూడెంట్స్? ఎందుకంటే సిబిఎస్ఈ స్టేట్లో కూడా చదివి ఆ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ స్కోరింగ్ ఇన్ సిబిఎస్ఈ ఇస్ క్వైట్ డిఫికల్ట్ అండ్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, ఇజంట్ ఇట్? సో ఎలా అనిపిస్తుంది?
Yeah, it is very easy to score in CBSE because there are many life skills and co-curricular activities. We can gain some knowledge from those also. That's it. Your good name? Srikar. Thank you. మీ స్కోర్ 9.2. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? బికాజ్ నీకు అందరికి తెలుసు సిబిఎస్ఈ ఇస్ ఎ టఫ్ టాస్క్. అసలు I'm feeling very thankful and it is a good score in CBSE to get 9.2 and I thank all my teachers and management to encourage in every activity. మనం అందరూ అంటాము అది సిబిఎస్లో ఇట్స్ అ హార్డ్ కోర్ థింగ్ టు గెట్ అ మార్క్ అబౌట్ 90%. లేదా నార్మల్గా అందరి వ్యూలో సిబిఎస్ఈ అంటే ఏదో ఒక ఇది అనిపిస్తుంది. సో దానికి మీరు ఎక్స్పీరియన్స్డ్ ఇన్ని సంవత్సరాల నుంచి అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? If you work hard, it is very easy. But in this we have not only studies but also creative skills, life skills, and speaking and listening skills, etc. Thank you. What's your ambition? To become a mechanical engineer. Thank you. ఇప్పుడు మనతో ఎస్ఎస్ఆర్ స్కూల్లోని సైన్స్ ఇన్స్ట్రక్టర్ మ్యామ్ ఉన్నారు. మ్యామ్ నుంచి తెలుసుకుందాం. హలో మ్యామ్. Hello. Okay, I'm Saujanya. I'm dealing with the science subject here. CBSE is nothing but it is CCE, complete comprehensive exam evaluation. That means we will evaluate the child from the beginning, not only the end of the exams. We will evaluate from the beginning. So here the development in the CBSE will be from the starting, not like as a state board. Now they are following CCE, but that too only for 20 points. But ours is hold the marks based on this complete CCE. So here this CBSE is better, and in this CBSE our children scored 9.8. That I am feeling very happy, and I'm so happy that I can't express it. And I congratulate all my children for this. Ma'am, we say science and maths are two difficult subjects in any board. So being a science teacher, you could understand the nooks and pros of these two subjects. So what do you say? Actually, they are not at all hard. If they enjoy learning them, they can, because science is nothing but the environment, what they are, where they are. That if they understand, if they learn that environment surroundings, they can understand easily science or else maths. Do you have any message for our students? Because there are many children who really fear for, not science actually, maths. So do you have any message for them? That only, whatever the subject it may be, you have to enjoy. If you enjoy the subject, you can learn it easily. Thank you, ma'am. Thank you for this wonderful message. ప్రస్తుతం మనతో ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, భాస్కర్ గారు. సార్ నుంచి ఎక్కువ తెలుసుకుందాం, రిజల్ట్స్ కానీ సిబిఎస్ఈ యొక్క ఇంపార్టెన్స్, అలాంటి కొన్ని డౌట్స్ మనలో ఉంటూనే ఉంటుంది. సో సార్ నుంచి ఎక్కువ తెలుసుకుందాం. So and this year 2015 we have 34 students appeared for the CBSE board based exam, and all of you know that in CBSE 10th class we have school based exam and board based examination. That all 34 of students of our school appeared for the board examination, and we got 100% results. And after that about 12 students got above 9 points, and Roshni of our student got 9.8 grades. And we congratulate all the students, and I wish them all the best and success in the life. It is not possible to make the children prepared for the exam just between 1 to 2 months before. It is just a deal of some months or from years. So can you please explain? The preparation for the CBSE examination is quite different from the state boards. That where in CBSE schools we don't give any importance to the ranks or grades, and even we don't encourage the students with ranks and grades. And where the education is quite different, that where it is holistic learning, and the education and the curriculum is through more project works and activities. And apart from that, the CBSE gives more importance to the life skills, that how to behave with other students, and how to behave with the teachers and elders, and through the group project works, how to work in the group, and
group psychology, and all the things will be there in life skills. So what are all the other activities? And even come to the examination system also, that whereas come to the state board, whatever they write public examinations, that score will be taken 80% and remaining project works. But whereas come to CBSE examinations, and all formative assessments and summative assessment projects and all together will be taken into grade. So how many marks will be allotted from the school and from the board? It is total 40% formative assessment and 60% will be the summative assessment. And it is not exactly that how many marks from the school and how many marks from the board, but formative assessments per 40 marks and summative assessment per 60 marks. And even out of two summative assessment 60 marks, and we conduct one summative assessment 1 and only summative assessment 2 by the board. You have only 2 summative assessment, whereas it's different. Four formative assessments. So how are you all going to mold the students for the examination when compared to state board? And where in CBSE schools you cannot find any atmosphere like preparing for the examinations and examinations timetable, nothing will be there. And along with the lessons, and we conduct activities and we take project works, and we give the internal marks, and this is a kind of assessment, continuous assessment. There won't be anything like that we are going to assess the students only at the end of the academic year, but this is the continuous academic year throughout the academic year. So what's your overall opinion about as we say, it's presently the world is running at back of conventional mode of education. So what is your opinion about a practical kind of education like based on CBSE board? See that as per the CBSE, that marks and grades are not important in the life, and there is no guarantee that the student who gets 10 points now that going to get success in the life. But the thing is that we should have the all-round development and should have good communication skills, and every student should be good at life skills, then only they get success in the life, not just through the marks and grades. So the best part of CBSE is practical work, that is as we say life skills, practice and life skills. CBSE gives more importance to life skills and communication skills. Sir, at the end, what would you say to the parents? Because many other children are held back, thinking that CBSE is quite difficult when compared to other boards like ICSI, and ICSI is a little bit more hard than this. But what is your opinion? What would you like to say to the parents? ICSE syllabus is also very similar to CBSE. But what I suggest the parent is, marks are the ranks that no way going to give success to the students in their life, and no way helping them in their life settlement. And if the student have the all-round development, good at communication skills, life skills, then only they get success in the life. Yeah, in this ante ippudu unna world lo when you are enta meerulo complete ga mold ayi, if you are able to speak out very smartly, that is only the what we say a boon you are going to get from the schools, isn't it, sir? CBSE boards like CBSE and ICSI, even manadi ippudu state una presently state board kuda it is reaching its excellence, because ee world ee present generation lo education kanna manam ఎక్కువ ఇంపార్టెన్స్ మనలో ఉన్న ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వే వి ట్రై టు కమ్యూనికేట్ ఆర్ కమ్ అప్ ఆర్ కాప్ అప్ విత్ ద వరల్డ్, isn't it, competing world. Sir, what would you say, I mean, what should be the part of parents in teaching the children in a practical way? Practical way nowadays, the parents are they worry about homeworks, and what they expect is once the students come from school, they should be busy with their homeworks and activities. And it's not like that. The student should not be given stress, and the student should understand the concept, but not memorizing by hearting something. How could their parents help them in learning those things very practically? I don't understand. How could their parents help the children in learning these things very practically? Because even sometimes parents go on teaching the children so that they could mug up the answers. So how can how can their
parents get through it? The parent should check out that whether the students, whether they know that concept or not, but not completely reproducing whatever there in the textbook. That's what. Do you have any other message to our parents and students? See, nowadays that more importance is communication skills and life skills. If any student is good at communication skills and life skills, no doubt the student is going to get success in the life. Thank you, sir. Thank you for sparing your valuable time with us. Thank you. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎస్ఎస్ఆర్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మనతో ఎండి శ్రీ మారయ్య గారు ఉన్నారు. సో నుంచి తెలుసుకుందాం ఎలా, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు నిజామాబాద్లో ఓన్లీ 2 సిబిఎస్ఈ స్కూల్, వన్ ఈజ్ ఎస్ఎస్ఆర్ అండ్ అదర్ ఈజ్ ఎన్జిఎస్. సో ఇప్పుడు మనం సార్ ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ సంవత్సరాలు కాలేదు, అయినప్పటికీ ఇంత మంచి స్కోర్ సాధించడం అంటే చాలా మంచి మనకందరికీ గర్వించడానికి ఒక కారణం. సో సార్ నుంచి తెలుసుకుందాం. హలో సార్. హలో. ముందుగా మంచి స్కోర్ సాధించినటువంటి 100% రిజల్ట్ సాధించినటువంటి విద్యార్థిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే ఈ అందరు పిల్లలు పాస్ కావడానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రుల్ని ముఖ్యంగా, ఎందుకంటే తల్లిదండ్రులు మేము ఎప్పుడు ఏ రకంగా పిల్లల్ని పంపించమంటే ఆ రకంగా పంపించి వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సమకూర్చినటువంటి వ్యక్తులు ముందు పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్కి ప్రత్యేకంగా మా స్కూల్ తరఫున, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దీంట్లో భాగస్వాములు అయినటువంటి మా టీచర్స్, ముఖ్యంగా ఎవరంటే టీచర్స్ లేకుంటే ఇది ఇంత చక్కటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి టీచర్స్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 34 మంది విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ నుంచి ఫస్ట్ బ్యాచ్ సిబిఎస్ఈ రాశారు. సిబిఎస్ఈ రాసిన తర్వాత 34 మందికి 34 మంది పాస్ అయ్యారు. ఇందులో 9.8 హైయెస్ట్ పాయింట్స్ స్కోర్ చేయటం అనేటువంటి, జీపీఏ పాయింట్స్ స్కోర్ చేయటం అనేటువంటిది జరిగింది. 11 మంది విద్యార్థులు 9+ ఏవో సాధించడం అనేటువంటిది గర్వకారణం. ఈ రిజల్ట్ని వచ్చే సంవత్సరం దాదాపుగా ఇంతకంటే డబుల్ రిజల్ట్ వచ్చేటట్టుగా, అంటే ఇది ఎక్కువ మంది వీలైనంత వరకు 10 జీపీఏ పాయింట్స్ సాధించేటువంటిగా ఒక పక్కా ప్రణాళిక ఇమీడియట్గా తయారు చేసుకోవటం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ స్కోర్ రావడానికి కూడా పిల్లలు చాలా శ్రమ చేశారు. శ్రమ చేయటము అంటే 24 గంటలు చదవటం అనేటువంటిది కాదు. టైం ప్రకారం ఎప్పుడు ఏం చదవాలనేటువంటిదే ఇంపార్టెంట్ తప్ప ఎప్పుడూ చదవటం, పుస్తకాలు పట్టుకొని కూర్చోవటం కాదు. పిల్లలకు ఆటలు చదివెంత ఇంపార్టెంటో ఆటలు, మిగతా యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మేము గుర్తించి అన్ని విషయాలలో సమపాలల్లో పిల్లలకు ఏ టైం ప్రకారం ఆడుకోవాలి, ఏ టైం ప్రకారం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనాలి, ఎప్పుడూ చదువుకోవాలనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధం కావాలని ముందుకు తీసుకెళ్లటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ 10th క్లాస్ ఏదైతే ఉందో అది వాళ్ళకి లైఫ్లో బేస్ లాంటిది. దీని మీద నుంచి వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా బేస్ కనుక కరెక్ట్గా ఉంటే, ఆ పుణ్యాది కరెక్ట్గా ఉంటే మనం ఎంత ఎత్తు బిల్డింగ్ అయినా కట్టడం ఎలా సాధ్యమవుతుందో అలాగే ఫ్యూచర్లో మా పిల్లలందరూ కూడా నేను అనుకుంటాను అత్యుత్తమమైనటువంటి స్థానంలోకి వెళ్ళటానికి ఎస్ఎస్ఆర్ డిస్కవరీ వాళ్ళకు బేస్ లాగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా మా టీచర్సు, పేరెంట్స్ అందరూ కలిసి పిల్లలు మంచి స్కోర్ చేయటానికి తోడ్పడ్డారనేటువంటి విషయం మాత్రం వాస్తవం. అందుకు గాను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అటు పేరెంట్స్ని, టీచర్స్ని ప్లస్ మా విద్యార్థిని మనస్ఫూర్తిగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున అభినందించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరాలలో ఇంతకంటే మెరుగైనటువంటి ఫలితాలతో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని యాడ్ చేస్తూ ఈ సంవత్సరం నుంచి మెడిసిన్ అండ్ ఐఐటి కోసం ఫౌండేషన్ కోర్సును కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి వాళ్ళ దృష్టిలో కూడా ఐఐటి మెడిసిన్ అనేటువంటిది ఇవాళ ప్రతి పేరెంట్ ఆశిస్తున్నటువంటిది. దానికి అనుగుణంగా మా ప్రణాళికని మేము ఇప్పుడు మార్చుకొని తయారు చేసుకున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని బేసిక్స్ అన్నింటినీ కూడా 8th, 9th, 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ కోర్స్ని ఈ విద్యా సంవత్సరం నుంచే పిల్లలందరికీ అందించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి అది కూడా వచ్చే సంవత్సరం ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ +1, +2 అయిన తర్వాత మెడికల్ అండ్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ శ్రమ పడకుండా తప్పకుండా అందులో సీట్లు సంపాదించడానికి కావాల్సినటువంటి పుణ్యాదిని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ అందిస్తుందనేటువంటి విషయాన్ని పేరెంట్స్కు అందరికీ కూడా తెలియచేయటం ఈ సందర్భంగా నాకు నేనుగా సంతోషించేటువంటి విషయం అనేటువంటిది చెప్తూ ఉన్నాను. సార్, మామూలుగా మనకు అందరికి తెలుసు సిబిఎస్ఈ అంటే అందరూ భయపడుతూ ఉంటారు. సిబిఎస్ఈలో మార్క్స్ స్కోర్ చేయడం కానీ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. మనకు చెప్పినట్టు క్వార్టర్ పోర్షన్ ఆఫ్ ద మార్క్ అవి అంటే లైఫ్ స్కిల్స్ గురించి ఉంటాయి. సో మన స్కూల్లో లైఫ్ స్కిల్స్గా ఎలాంటి యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు?
అంటే సిబిఎస్ఈ అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. యాక్చువల్గా స్టేట్ బోర్డు కంటే సిబిఎస్ఈ సిలబస్ చదవటం అనేటువంటిది ఈజీ. సిబిఎస్ఈ ఎందుకు ఈజీ అంటున్నామంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చామంటే ఆ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అనుకోండి, హౌస్ని ఎలా నిర్మించాలి అనేటువంటిది ఒక విద్యార్థికి కనుక ప్రాజెక్ట్ ఇచ్చేస్తే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా పేపర్ మెటీరియల్ కలెక్ట్ చేస్తాడు ఆ పిల్లవాడు. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏమేమి మెటీరియల్ తీసుకొచ్చాము, ఏ రకంగా కలెక్ట్ చేశాను అనేటువంటిది పేపర్ మీద ప్రజెంట్ చేస్తాడు హౌస్ని తయారు చేసి. జీవితంలో ఎప్పుడైనా మనం వానికి హౌస్ అని అనగానే దానికి సంబంధించి వానికి బ్రెయిన్లో కూర్చొని పోతాడు, తను స్వయంగా ప్రాక్టికల్గా తయారు చేశాడు. ఆ రకంగానే ప్రతి ప్రాక్టికల్ సబ్జెక్టు లింక్ ఉన్నటువంటివి సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పిల్లలకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ప్రాజెక్ట్స్ కనుక ఓన్గా తయారు చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా ఎంత క్రిటికల్ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా అది సాల్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి థింకింగ్ పవర్ పెరుగుతూ ఉంది. అందుకోసం ప్రాజెక్ట్ ఓరియంటెడ్ క్రిటికల్ ఎనాలిసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పిల్లలకు ఎడ్యుకేషన్లో భాగంగానే నేర్పిస్తూ ఉంటాం. ఒక లెసన్ చెప్పామంటే ఆ లెసన్ దేనికి లింక్ అయి ఉన్నది, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటిదా, పబ్లిక్ లింక్ అయినటువంటి ఏ అంశం ఉన్నా అదే ప్రాజెక్ట్గా తయారు చేసి ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించి విద్యార్థులని కూడా కొన్నిసార్లు ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఇస్తాము, కొన్నిసార్లు వచ్చేసి గ్రూప్ ప్రాజెక్ట్స్ ఇస్తాము. గ్రూప్ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు 3-4 విద్యార్థులు కలిసి ఒక దగ్గర వాళ్ళ ఐడియాస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి మెరుగైనటువంటిది తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇండివిజువల్ స్కిల్స్ని గ్రూప్ స్కిల్స్ని కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం ఎస్ఎస్ఆర్ డిస్కవరీ చేస్తుంది. మున్ముందు ఇంకా వినూతనమైనటువంటి ప్రోగ్రామ్స్ని తయారు చేసి పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు మనం యాక్టివిటీస్ గురించి చెప్పినట్టయితే సిబిఎస్లో ఎక్కువ మటుకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో సిబిఎస్ఈలో తల్లిదండ్రుల ఒక పాత్ర గురించి అంటే సిబిఎస్ఈలో ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు యాక్టివిటీస్ కానీ చేయడం అంటే ప్రాక్టికల్గా నేర్పించడం అంటే తల్లిదండ్రులు చేపేయడంతోనే అది అవుతుంది. బయట వెళ్తే సరే ఇదంటే ఇది దీంతో ఇది తయారవుతుంది అని తల్లిదండ్రులు ఖచ్చితంగా గైడ్ చేయాలి. సో వాళ్ళ యొక్క పాత్ర గురించి కొంచెం ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రాజెక్ట్స్ ఇవ్వటం అనేటువంటిది కామన్గా చూస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్ ఇవ్వగానే చిన్నపిల్లలు కానీ ఈవెన్ హై స్కూల్ పిల్లలు కానీ ఇంటికి వెళితే ఆ బాధ్యతను ఏం చేస్తున్నారంటే వీలైనంత వరకు పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటే వాళ్ళకి అప్పచెప్తున్నారు. పిల్లలు ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రాజెక్ట్స్ తయారు చేసి మార్క్స్ ఎక్కడ పోతాయో మా పిల్లలకి ఇంటర్నల్గా ఇచ్చేటువంటి మార్క్స్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఓన్గా పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ తయారు చేసి ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో అది తప్పు. పిల్లలకు కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని సమకూర్చి వీలైతే పిల్లవాడు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంటి దగ్గర స్కూల్లో టీచర్ ముందు తయారు చేస్తే టీచర్ గైడ్ చేస్తారు. టీచర్స్ ఎప్పుడు కూడా తయారు చేసేవారు. ఇంటి దగ్గర అయితే మనకు ఉన్నటువంటి పిల్లల మీద ఉన్నటువంటి అభిమానంతో మనం తయారు చేసి ఇవ్వటం మూలంగా వాడిలో ఉన్నటువంటి స్కిల్ నైపుణ్యం పెరగటానికి అవకాశం లేదు. కాబట్టి పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ని పిల్లల చేత చేయించండి, పిల్లలకు గైడ్ మాత్రమే చేయాలి. అలా మీతో చేయించలేనటువంటి పరిస్థితి ఉంటే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా వాడికి ఇచ్చేసి చక్కగా స్కూల్లో తయారు చేసి టీచర్ ముందర తయారు చేసుకోమని చెప్పేసి ఆ టీచర్లకు అప్పచెప్పేస్తే డెఫినెట్గా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం బయటకు వస్తుంది. ఆ దిశగా పేరెంట్స్ దాన్ని యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పిల్లల యొక్క స్కిల్స్ బయట తీయడానికి ఉపయోగించాలి తప్ప పిల్లల మార్కులు పోతాయనో టీచర్ తిడతాడనో వాళ్ళకి ఇంటి దగ్గర తయారు చేసి ఇవ్వటం అనేటువంటిది జరిగితే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం బయటికి ఎప్పటికీ రాదు. పిల్లల మీద ప్రేమ ఎంతైనా ఉండొచ్చు, కానీ వాడిని టాలెంట్ని కూడా గుర్తించి బయటకు తీసేటువంటి అవకాశం టీచర్స్కే ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. సో మనం చెప్పినట్టు మామూలుగా మార్క్స్ రిజల్ట్స్ వచ్చే సీజన్ కాబట్టి తల్లిదండ్రులకు ఏదో బెంగ ఉంటుంది, మా బాబుకి ఎక్కువ మార్కులు రావాలని. సో మార్క్ గురించి జనరేషన్లో కొంచెం పేరెంట్స్ ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అలాంటి తల్లిదండ్రులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను మొదటి నుంచి కూడా గత 23 సంవత్సరాలుగా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లలకు తెలివితేటలకు మార్కులకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. మార్క్స్ అనేటువంటి 3 గంటల్లో ఆ టైంలో పరీక్ష రాసినటువంటి ఆ 3 గంటల్లో ఉన్నటువంటి దాని మూలంగా పిల్లల యొక్క నైపుణ్యానికి అది కొలమానం ఎప్పుడూ కాదు పరీక్ష అనేటువంటిది. కానీ మార్కులు కూడా ఇంపార్టెంటే. అంత మాత్రంలో మార్కులు రానటువంటి పిల్లలు అన్ఫిట్ అనేటువంటి ఆలోచనలో ఏ పేరెంట్ కూడా ఉండదు. ఆ పిల్లవాడిలో
ఏదో ఒక టాలెంట్ అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. ఆ టాలెంట్ని రికగ్నైజ్ చేసినటువంటి పేరెంట్స్ ఏదైతే ఉన్నారో డెఫినెట్గా ఆ పిల్లలు సక్సెస్ కావడానికి తోడ్పడవచ్చు. ఇవాళ మనం ఎంతోమంది గొప్ప గొప్ప ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి చాలామందిని చూసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏమీ లేదు. ఎగ్జాంపుల్ ఇవాళ క్రికెట్ అంటే అందరికీ క్రేజీ. క్రికెట్లో దేవుళ్లా కొలిచేటువంటి సచిన్ టెండూల్కర్ని చూస్తే 10th క్లాస్, కానీ ఇవాళ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ గురించి తెలియనటువంటి వ్యక్తులు లేరు. అందుకే హిడెన్ టాలెంట్ ఏదైతే ఉందో పిల్లల్లో, ఆ టాలెంట్ని గుర్తించి పేరెంట్స్ ఆ టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి పేరెంట్స్. అప్పుడు మాత్రమే వాడు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. కానీ 99% మార్క్స్ వచ్చినటువంటి పిల్లలే గొప్పవాళ్ళు, 60-70% మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు అన్ఫిట్ అనేటువంటి ఆలోచన పేరెంట్స్ విడనాడండి. మీ పిల్లవాడికి ఎందులోనైతే ఇంట్రెస్ట్ ఉన్నదో, ఏ పని అయితే పర్ఫెక్ట్గా చేయగలడో ఆ పని చేయించేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు సక్సెస్ అవుతారు, పేరెంట్గా పేరెంట్స్ సక్సెస్ అవుతారు. అందుకే పేరెంట్స్ కంపల్సరిగా పిల్లల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే వాళ్ళకు గైడ్ చేయవలసినటువంటి అవసరం మాత్రం ఉంది. సార్, ఇప్పుడు మన K6 చాలా మంది తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా చూస్తున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? K6 ఛానల్ ద్వారా నేను పేరెంట్స్ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, మార్కులు ఎప్పుడూ కూడా మీ లైఫ్లో చదువుకు తెలివితేటలకు కొనమానం కాదు. మార్కులు ఎప్పుడు కూడా ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్కు పోవడానికి ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్ లాంటిదే తప్ప దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడు, మీ పిల్లల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసి చూసుకోవద్దని చెప్తాను. మీకు ఏ దాంట్లోనైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ దాని వైపు మీరు ప్రయాణం చేస్తే 100% మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి పిల్లల్ని కూడా మీరు అనుకున్న రకంగా స్కోర్ చేయకపోతే వాళ్ళని ఎందుకు స్కోర్ చేయలేదు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మాట అనకుండా నెక్స్ట్ టైం బెటర్ పర్ఫార్మెన్స్ చదువులేని పిల్లలకు ధైర్యం చెప్పవలసిందిగా పేరెంట్స్కి మాత్రం విజ్ఞప్తి చేస్తాను. సో మీ విలువైన మెసేజ్ని మాకు అందించడం చాలా గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మరియు పిల్లలు తెలియకుండా వాళ్ళలో వాళ్ళు టెన్షన్లు కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో మీ విలువైన సమయాన్ని, మీ మెసేజ్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. క్లోజ్ చెప్పండి. చూసారు కదా, మనం ఈరోజు ఏదో ఒక రిజల్ట్స్ పైన, CBSE రిజల్ట్స్ వచ్చాయని దానిపైన మనం ఒక చిన్న డాక్యుమెంటరీ చేయడం జరిగింది. యాజ్ వి నో, 2 స్కూల్స్లో వచ్చి చాలామంది పేరెంట్స్ మరియు పిల్లలు, మన మేనేజ్మెంట్ MDs వాళ్ళతో కూడా మాట్లాడము. మామూలుగా అందరికీ చెప్పడానికి ఒకే మాట ఉంది, మనలో ఉన్న క్వాలిటీ స్టఫ్ ఒక క్వాలిటీని చూస్తాం, నాట్ ద క్వాంటిటీ. ఐ మీన్ మార్క్స్ ఎంత వచ్చినా మనలో ఒక స్కిల్స్ లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. సో అందరికి చెప్తున్నాం, మార్క్స్ వెంట వెళ్ళకండి, క్వాలిటీని చూడండి. మీ పిల్లలో ఉన్న టాలెంట్ని మీరే గుర్తిస్తూ దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఎనీవేస్, till the next time we meet, this is me Litu signing off with cameraman Sai. Till then, keep watching K6. Bye.